హలో గైస్, వెల్కమ్ టు మై స్టార్ వ్లాగ్స్. మనం కాశీ వచ్చినప్పుడు కాశీలో చూడవలసిన టెంపుల్స్లలో కాశీలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం నమూనాగా కాశీ విశ్వనాథ్ టెంపుల్కి జస్ట్ 6.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బనారస్ హిందూ యూనివర్సిటీలో బిర్లా వారిచే నిర్మించబడిన బిర్లా మందిర్. ఈ బిర్లా మందిర్ కాశీ విశ్వనాథ్ ఆలయానికి 6.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ఎంట్రెన్స్ వచ్చేసి మనం ఇది బనారస్ హిందూ యూనివర్సిటీ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా మనకు 1.52 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి రావడానికి మనకు చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా టోటోస్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి మనకి. అండ్ అక్కడ మనం టోటోస్ మాట్లాడుకుంటే మనం ఈ ఒక్క టెంపులే కాకుండా కాశీలో మిగతా చూడవలసిన అన్ని టెంపుల్స్ కూడా వాళ్ళు తిప్పి చూపిస్తారు. డే టూర్ లాగా ఉంటుంది అనమాట. సో దాదాపు ఒక 10-12 టెంపుల్స్ అయితే మనం కవర్ చేయొచ్చు వన్ డేలో. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఈ బిర్లా మందిర్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా అండ్ ఆటో స్టాండ్ కూడా. సో మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట. అండ్ మనము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇటు నుంచి ఆటోస్ అయితే మళ్ళీ మనకు అవైలబుల్లో ఉంటాయి. మళ్ళీ మనం ఇటు నుంచి ఎక్కి మళ్ళీ మనము కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ మరో విశేషం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ శిఖరం, ఈ మందిరం శిఖరం ఎత్తు వచ్చేసి 250 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆలయ గోపురంగా కలిగి ఉందన్నమాట. సో ఇది 250 ఫీట్స్ హైట్ అనమాట. చాలా పెద్దదన్నమాట గోపురం ఈ టెంపుల్లో. టెంపుల్ ఎంట్రెన్స్లో మనకు లోపలికి వెళ్తుంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు పూజా సామాగ్రి, పూలు, అట్లనే ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఇంట్లోకి అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. చూడొచ్చు, ఇది గోపురం అనమాట, టెంపుల్ శిఖరం. ఇది ఈవినింగ్ అవర్స్ మేము వెళ్ళేసరికి ఇక్కడ మనం సన్సెట్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ గోపురం పక్కనే మనకు సన్సెట్ కనిపిస్తుంది. టెంపుల్ లోపలికి మనం ఎంటర్ కాగానే ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ అన్ని గార్డెన్ ఏరియా అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు, మొత్తం గార్డెనింగ్ అంతా కూడా. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి అక్కడ స్నాక్స్ లాంటివి అట్లా తినడం, దర్శనం చేసుకొని వచ్చి అట్లా రిలాక్స్ అవ్వడం, ఆ చెట్ల కింద కూర్చొని చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ అవర్ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్ కూడా అసలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాచ్యూ వచ్చేసి శ్రీ మదన్ మోహన్ మాలవీయ గారిది. ఈయననే ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ నిర్మించడానికి గల కారణం మనం చూసుకున్నట్టే, హిస్టరీ మనం చూసుకుంటే, ఈ టెంపుల్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం నిర్మాణ శైలి ఆధారంగా నిర్మించబడి ఉంటుంది. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది. 1194లో కుతుబుద్దీన్ ఐబక్, 1447 మధ్యకాలంలో మరియు 1669లో ఔరంగజేబ్, ఇలా చాలామంది హిందూ వ్యతిరేక రాజులు ధ్వంసం చేయబడింది. అయితే మరి ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారంటే, ఈ టెంపుల్ వచ్చేసి 1930లో పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారు బనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్లో శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ మందిరం ప్రతిరూపం నిర్మించాలని అనుకున్నాడు. అందుకు గాను మదన్ మోహన్ మాలవీయ గారు బిర్లా ఫ్యామిలీకి ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. 1931 మార్చిలో పునాది వేసి 1966లో కంప్లీట్ చేయడం జరిగింది. టెంపుల్ అయితే ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపల మ్యాక్సిమం మార్బల్ యూజ్ చేసి నిర్మించడం జరిగింది. సో బిర్లా వాళ్ళైతే మనకు తెలిసిందే, బిర్లా వాళ్ళ టెంపుల్స్ అయితే చాలా మేజర్ సిటీస్లో ఉంటాయి బిర్లా టెంపుల్స్. అండ్ ఇది వచ్చేసి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి అయితే ప్రతిరూపం అనమాట. సేమ్ డిట్టే ఎగ్జాక్ట్గా అట్లనే ఉంటుంది టెంపుల్. ఈ బిర్లా మందిర్ కాశీ విశ్వనాథ్ ఆలయం మాదిరిగానే ఉంటుంది. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ మనం పెద్ద నంది అయితే చూడొచ్చు. ఈ నంది కూడా మనకు పాలరాతితో ఉంటుంది ఇక్కడ. ఇది కాశీలోనే ఉన్న ఏకైక టెంపుల్. ఏంటంటే అన్ని కులాలు, మత విశ్వాసాల ప్రజలకు ఇది తెరిచి ఉంటుంది. టెంపుల్లో మ్యాక్సిమం వైట్ మార్బల్ అయితే యూజ్ చేసి నిర్మించడం జరిగింది. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ ఇక్కడ మనకు గార్డెనింగ్ ఏరియా కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు మెయిన్ గర్భగుడి అనమాట. సో ఇక్కడ మనకు కాశీలో ఉన్నట్టుగానే 4 డోర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ బిర్లా మందిర్ సరౌండింగ్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే గార్డెన్ ఏరియా, పెద్ద పెద్ద చెట్లు అంతా కూడా. దర్శనం చేసుకుని వచ్చాక గార్డెన్లో కూర్చున్నాం ఒక హాఫ్ అన్ అవర్. చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే ఇప్పుడు బయటికి రాని ఒక పిక్నిక్ స్పాట్ లాగా పిల్లలు ఆడుకోవడానికి అట్లా చాలా బాగుంది.
ఈ టెంపుల్లో కాశీ విశ్వనాథ్తో పాటు మనకు ఇంకా మరో 9 మందిరాలు అయితే చూడొచ్చు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి లక్ష్మీ నారాయణుడు, దుర్గా గుడులు ఉన్నాయి. అట్లే నటరాజ్, గణేష్, పార్వతి, హనుమాన్, సరస్వతి ఇట్లా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మరి మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైన ఈ బిర్లా మందిర్ అయితే మిస్ కాకండి. ఇది బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, పక్కా విజిట్ చేయండి. అండ్ ఇంకా డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. బాయ్.